సార్ గతంలో కూడా పోసాని గారు పవన్ కళ్యాణ్ గారు తిట్టినప్పుడు అప్పుడు కాంట్రవర్సీకి గురయ్యారు అండ్ ఇప్పుడు సడన్గా పోసాని గారు అరెస్ట్ అయ్యారని చెప్పేసి అయితే అంటున్నారు కదా, ఏం జరిగింది అసలు? ఇప్పుడు పోసాని అరెస్ట్ చేయడం నాకేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. వాళ్ళు మొదటి నుంచి రెడ్ బుక్ చూపిస్తూ లోకేష్ అధికారంలోకి వస్తే రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి, ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు ఉన్నాయి, పోలీస్ ఆఫీసర్ల పేర్లు ఉన్నాయి. మా పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు, మమ్మల్ని కించపరిచి మాట్లాడు, మా కుటుంబాన్ని కించపరిచి మాట్లాడు, వీళ్ళందరికీ తాట తీస్తాం, వీళ్ళందరినీ జైల్లో పెడతాం చెప్తానే వచ్చాడు. ఇప్పుడు అది అమలు చేస్తున్నాడు. అమలు చేయడంలో నేను ఓకే, అమలు చేసి తప్పులేదు. మాట్లాడిన వాళ్ళు ఇలా మాట్లాడిన వాళ్ళు, కుటుంబాన్ని ఆ ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడిన వాళ్ళు తప్పే కరెక్టే. అది పోసాని కృష్ణమూర్తి మాట్లాడి, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? డైమండ్ రాణి రోజా అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాట్లాడి, ఇంటికి వెళ్ళి నీకు పిల్లలు పోసాని నీ పిల్లలు నీకే పుట్టారా, నీ భార్యకే పుట్టారా, లేకపోతే ఇంకా నీకు నీ భార్యకే పుట్టారా, ఇంకెవరికైనా పుట్టారా నీ పిల్లలు అని పోసాని ఇంటి మీద రాళ్ళేసి జన సైనికులు మాట్లాడారు. మరి దాని సంగతి ఏంటి? ఈవెంట్ విజయమ్మ గురించి అనిత, విజయమ్మ అమ్మ అమ్మ అంటారంటే మీ అమ్మ మీ నాన్నకి ఆవిడకి ఏం సంబంధం అని అశ్లీలంగా అసహ్యంగా మాట్లాడిన అనిత మాటలకు సంబంధం ఏంటి? నా కొడుక అని జగన్ నా కొడక అని సంబోధించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా జగన్ని ఏకవచనంలోది మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఆయన సంగతి ఏకవచనంలో అసభ్యంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి. దాని సంగతి ఏంటి? భారతీ రెడ్డికిను అవినాష్ రెడ్డికి సంబంధం పెట్టి వాళ్ళిద్దరు అక్రమ సంబంధం ఉందని మాట్లాడారు. దాని విషయం ఏంటి? సో అందరినీ చేయండి. మీలో చిత్తశుద్ధి ఉంటే ఇది కరెక్ట్ కాదు, ఇలా కుటుంబంలో ఇంట్లో ఆడవాళ్ళని బయటికి లాగి మాట్లాడటం కరెక్ట్ కాదు, ఆ మాట్లాడిన వాళ్ళందరి మీద మేము యాక్షన్ తీసుకుంటే అందరి మీద తీయండి. అది సబబు, అది న్యాయం. అంటే మేము ఇది అలా కాకుండా మీరు ఇలా సెలెక్ట్ చేస్తున్నారంటే ఇది రాజకీయ కక్ష సాధ్యం. రాజకీయ కక్ష సాధ్యం. అంటే మీరు పోసాని గారు మాట్లాడే అన్ని కరెక్టే అంటున్నారా? కరెక్ట్ అంటలేదమ్మా. పోసాని మాట్లాడేది తప్పే. ఆ తప్పు మీరు మాట్లాడారు కదా, మీది తప్పే కదా. బోషడీకి అని మాట్లాడేది మీది తప్పే కదా. డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతుంది. డైమండ్ ఒక ఆడపిల్లని పట్టుకుని డైమండ్ రాణి అని హేళనగా మాట్లాడటం తప్పే కదా. వాళ్ళ మీద అందరినీ చేయమంటున్నాను నేను. పోసాని కృష్ణమూర్తి మాట్లాడేది కరెక్ట్ అని నేను అంటున్నాను. పోసాని మాట్లాడేది తప్పు అన్నప్పుడు, తప్పు అని అంగీకరించినప్పుడు వాళ్ళు మాట్లాడేది కూడా తప్పు. వాళ్ళది ఒప్పు ఎట్లా ఉంది? ఈయన మాట్లాడే భాష తప్పు అయినప్పుడు మీరు మాట్లాడే భాష ఒప్పు ఎట్లా అవుద్ది? మీ మీద కేసులు ఇవే, మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదే, అది అంటున్నాను. మీ చిత్తశుద్ధి ఉంటే అందరినీ చెయ్యండి. అటు ఇటు ఇక్కడ అటు మాట్లాడిన వాళ్ళని ఇటు మాట్లాడే వాళ్ళని, ఇటు మాట్లాడిన వాళ్ళు తప్పు మాట్లాడినా, కుటుంబాలను లాగి బూతులు మాట్లాడినా అదేమో సబబు, ఇటు వాళ్ళు మాట్లాడేది మాత్రం తప్పు అనే అరాచక పద్ధతి వద్దు. దాన్ని మీరు అరాచకం చేస్తున్నారు. ఇది వ్యత్యాసం చూపిస్తున్నారు, కక్ష సాధింపు అంటున్నారు. అది కాదు అంటే మీరు గతంలో ఏమన్నారు? వాళ్ళు అరెస్ట్ చేయలేదు. ఎస్, గత ప్రభుత్వం అరెస్ట్ చేసింది, కార్యకర్తలను అరెస్ట్ చేసింది, మీ మంత్రులు అరెస్ట్ చేసింది. కరెక్ట్. అప్పుడు ఏమన్నావు? మీరు కానీ నాలాంటి వాళ్ళు కానీ విశేషాలుగా ఏమన్నా తప్పు ఇది, ఈ అరాచక ప్రభుత్వం అరాచక రాజ్యం చేయొద్దు, వాళ్ళని వీళ్ళ కేసులు పెట్టి అధికారం చేతులు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని మాట్లాడే కదా. అది చాలా తప్పు అన్నాం కదా, అది చాలా అరాచక విధానం అన్నాం కదా. మరి అదే పని వాళ్ళు మీరు చేస్తే అరాచకం అవుతుంది. అంటే వాళ్ళు చేసింది తప్పు అని మనం బొద్దించుకుని మాట్లాడినప్పుడు అదే పని మీరు చేస్తే అది తప్పే అవుద్ది కదా. మీరు చేస్తే ఒప్పు, వాళ్ళు చేస్తే తప్పు ఎట్లా అవుద్ది కదా. ఈ విచక్షణ కావాలి ప్రభుత్వానికి అన్న. ఈ పద్ధతి మీరు ఆనవాయితీ పెడితే, ఈ పద్ధతికరంగా మీరు అలవాటు చేస్తే రేపు మీ రెడ్ బుక్ పోతే రేపు బ్లూ బుక్ వస్తుంది, ఎల్లుండి వైలెట్ బుక్ వస్తుంది. సో ఈ బుక్లు రావడం, ఈ కక్ష సాధింపు చర్యలు చేయటం, వాళ్ళు వస్తే మిమ్మల్ని లోపలికి, మీరు వస్తే వాళ్ళ లోపలికి వేయడానికి ఇదే కారణం. ఇలాగే జరుపుతామా? ఇలాగే ప్రజలు ముందుకు తీసుకెళ్తామా? సో ఆల్ దిస్ నాన్ సెన్స్, ఈ ట్రాష్ని ఆనవాయితీకి. ఎందుకంటే చూసాం గతంలో, సమాజం దేశంలో చూసాం, తమిళనాడులో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేయటం వల్ల కరుణానిధి గారు వస్తే జయలలితను అరెస్ట్ చేయటం, జయలలిత వస్తే కరుణానిధిని అరెస్ట్ చేయటం, ఆ కార్యకర్తలకు ఒకళ్ళు చంపుకుంటారు, కొట్టుకుంటారు. అదే మమతా బెనర్జీ
వెస్ట్ బెంగాల్లో, అదే కర్ణాటక చూస్తున్నాం. ఈ కక్ష సాధింపు రాజకీయాలు చేయటం వల్ల సమాజం ఎంత దెబ్బతింటుంది, సమాజంలో ఎవరిని ఎట్లా ఆ కార్యకర్తలు విద్వేషాలకు పోయి ఒకరినొకరు కొట్టుకుంటారు, పొడుచుకుంటారు, నిరంతర ఒక దీనిగా పగ సాధింపు కార్యక్రమాలు జరుగుతుంది. ఈ తమిళనాడులో అక్కడ ఇతర రాష్ట్రాలు చేయడం మన రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రంలోకి వాళ్ళు దాన్ని ప్రవేశపెట్టదు. వాళ్ళు చేసింది తప్పు అని మనం ఏకకంఠంగా అందరం విమర్శించినప్పుడు గత ప్రభుత్వం ఈ కక్ష సాధింపు చర్యలు చేస్తుందని విమర్శించి మనందరం డిబేట్లో మీరు మాలాంటి విశ్లేషకులు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు, ఇవాళ మీరు అధికారంలో రాగానే అదే మేము చేస్తాం, అది వాళ్ళు చేసింది తప్పు కానీ మేము చేస్తే కరెక్ట్ అంటే ఎట్లా అది? సో ప్రభుత్వం విచక్షణ కోల్పోకూడదు. మీరు చేస్తే అందరినీ చేయండి, లేకపోతే ప్రజలు మిమ్మల్ని గెలిపించింది రెడ్ బుక్ పరిపాలన తీసుకొస్తారని కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు వెళితే దానికి డీజేలు కొడదామని కాదు. మీరు ఇచ్చిన హామీలు నమ్మారు, ఈ హామీలను నెరవేర్చే ప్రక్రియ చూడండి. ప్రజలకి తద్వారా ప్రజల హర్షధ్వానాలు పొందండి. వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయండి. వాళ్ళని మోసం చేశారని బాధపడుతున్నారు వాళ్ళు. మేము మమ్మల్ని ఇదైపోయాం, మేము ఈవేళ మాటలు నమ్మాము, నమ్మక ద్రోహం జరిగింది మాకు, మేము ఆశలు అడియాసలు అయినాయి, వీళ్ళు ఏదో వచ్చినాక ఏదో ఇస్తారనేది ఏమీ లేకుండా పోయింది అని నిరాశ నిస్పృహకు గురవుతున్నారు వాళ్ళు. అది మీరు అవద్దు, మీరు మోసపోలేదు, మేము టైమే కానీ కొంత అన్నీ చేస్తాము అనే ఒక భరోసా కాదు. ఈ పాలన కావాలి, ఇది ప్రజాపాలన, ఇది ప్రభుత్వ ఎజెండాగా ఉండాలి. ప్రభుత్వ ఎజెండా ఈ రెడ్ బుక్ పాలన ప్రభుత్వ ఎజెండాగా ఉండటం కరెక్ట్ కాదు. అది నేను చెప్తాను. అక్కడ వీళ్ళ తప్పులు ఏమున్నాయేమో, వాళ్ళ రాజకీయాలు ఏమైపోయినాయి, పాలక పక్షంలో ఉన్నవాళ్ళు ఏం చేసినా ఉప్పే, అది ప్రతిపక్ష పౌరులు ఉన్నవాళ్ళు ఏం చేసినా ఉప్పే. సరే, అయితే ఇంకోటి, ఇప్పుడు మరి సినిమా అవకాశాల పరిస్థితి ఏంటి పోసాని గారికి? ఆల్రెడీ ఆయనకి తగ్గిపోయినాయి అమ్మా, ఆల్రెడీ అప్పుడే తగ్గిపోయినాయి. ఇప్పుడు అవన్నీ ఇంకో టెంపరీ అమ్మా. ఇప్పుడు కోట శ్రీనివాసరావు ఉన్నాడమ్మా, రామారావు గారిని విమర్శిస్తూ మండలాధీశుడు రామారావు గారు గెటప్ కూడా వేసుకుని మరి విమర్శించి తీశాడు. ఆ టెంపరీ కొన్నాళ్ళు రామారావు గారు అమ్మాయిలంతా చిచ్చి కోట శ్రీనివాసరావు పెట్టకూడదు అన్నారు. బట్ తర్వాత అది మామూలు ఆడియన్స్కి, ప్రేక్షకులకి ఈ పట్టింపులు ఉండవు. ప్రేక్షకులు సినిమాని సినిమాగా చూస్తారు ప్రేక్షకులు. ఆ టెంపరీగా ఇక్కడ లోకల్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కాస్త ఎమోషన్ అయిపోయి మన రామారావు గారు అనుకుంటారు తప్పితే దానికి వేషాలకి అది చేశాడు బ్రహ్మాండంగా, చాలా ఒక వెలిగాడు, తర్వాత తగ్గాడు. ఇప్పుడు తగ్గితే తర్వాత అడపదడప చేస్తాడు, లేకపోతే ఏముంది, ఆయన రైటర్గా సంపాదించాడు, ఆర్టిస్ట్గా సంపాదించాడు, నిర్మాతగా కూడా మంచి హిట్లు. సో ఇది దీనివల్ల పెద్ద ఆయన కెరీర్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు.